అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వైసీపీ దాడిని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గొల్ల వెంకటేశ్లు, టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై ముక్కుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో మందిపై దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటం, అది కూడా నోటిఫికేషన్ వచ్చిన రోజే కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులు దాడులు చేయడం చాలా దారుణం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలో చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించగా ఛాతీలో కొంచెం ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. పోలీసులు సమీపంలో ఉన్నా కనీసం గడువును ఆపకపోవడం సిగ్గుచేటని, అందులో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేవు కాబట్టి అలాంటి వ్యక్తి కదా మీకు ఇక పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి ఓర్వలేకనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి లభిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించారు, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు. లోపీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్య తీసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ ఇచ్చిన రోజే ఈ విధంగా దాడులు బయటపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితి ఉన్న పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారిని అడ్డుకొని వాళ్ళు రానికుండా చేసే పరిస్థితి కాకుండా వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళు ఇష్టాసాలు కొడుతుంటే కూడా కనీసం పట్టించుకోవడం అనేది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే తెలుసుకున్నాం ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తేనే ప్రజలు మనల్ని గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా కాలం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురైందని కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు ఈరోజు వైపీ నాయుడు గారి పరిస్థితి చూడండి. అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్న ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ముద్దు పెట్టండి ఈరోజు దౌర్జన్యంగా దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారు. అతనికి ఏమైనా అయింటే మీరు బాధ్యత వహిస్తారా? మీరు వైసీపీ నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నాం. మీరు ఏదైనా కానీ మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎవరైనా కానీ ప్రచారం చేసాక వెళ్ళొచ్చు. ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్మిషన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉంది. అంటే దాడులు కూడా పోలీస్ యంత్రాంగ సమస్యలు జరుగుతూ ఉంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఇతరులు వాళ్ళు గాజులు తోడుకొని ఉంటారా? వాటికి గౌరవించండి. కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే దాడులకు ప్రతి దాడులు పొడుతామంటారా? ఒకటి వైసీపీ నాయకులకు ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం, మీరు తలా రంగయ్య మీరు దాడులకు పోల్పడాలని చూపిస్తే ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రేమకు నిలయమైనటువంటి నియోజకవర్గం. వైసీపీని ఇంటికి పంపించాలని సిద్ధపడి మేము ప్రచారం చేస్తాడు, మీరు చేసే పని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకు కూడా సర్ది చెప్పే క్రమంలోనే వాళ్ళ మూకుడుగా ముందస్తు ప్రణాళికతో దాడికి ప్రయత్నించి వైపీ రమేష్ మంచి వ్యక్తిని ఈరోజు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేసినారు. మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి వాళ్ళకి మాకు ముందే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నారని చెప్పి మాకు అర్థమైంది. అంటే వైసీపీ దాడుల వెనుక వాళ్ళ నాయకులు కూడా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. అంటే మేమున్న ప్లేస్లో కూడా అనుకోకుండా వాళ్ళు 100 మందితో అక్కడ 15 రోజులుగా 15 రోజులుగా దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని పెద్ద తల్లి వచ్చి వేలాదిగా తల్లి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుందో
సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాం, సంక్షేమ కార్యక్రమం ఇస్తామనే విషయాన్ని గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజనాలు పలుకుతున్నటువంటి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదరణ చూసి ఓర్వలేకనే ఈరోజు దాడి చేసిన విషయాన్ని ఈరోజు గుర్తించడం జరిగింది. ఇక్కడే చెప్తాను, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చెప్పిన విషయాలు ఏదైనా మీ ప్రభుత్వం చేసింటే అది చెప్పుకొని ప్రచారం చేసుకొని గెలవడం అంతే. కానీ ఈ విధంగా దౌర్జన్య పద్ధతి చేస్తే మాత్రం ఈ ప్రాంతం కాదు ఏ ప్రాంతం కూడా మిమ్మల్ని ఎవరు ఆదరించే పరిస్థితి లేదని చెప్పి